ఒక వ్యాపారి తను కొన్న వెల కంటే 15% అధికంగా ప్రకటన వెల ముద్రించి 25% రిబేట్ ఇస్తున్నాడు. అతడు వస్తువును రూపాయలు 3,450కి అమ్మినా అతడు ఆ వస్తువును కొన్న వెల ఎంత? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 4,200 రూపాయలు, 3,200 రూపాయలు, 3,600 రూపాయలు, 4,000 రూపాయలు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నాడు? ఒక వ్యాపారి తన కొన్న వేల కంటే 15% అధికంగా ప్రకటన వేల ముద్రించిండట. అంటే ఆ వస్తువు మీద తను ఎంతైతే కొన్నాడో అంతకంటే 15% ఎక్కువ కాస్ట్ ప్రైస్ ప్రకటన, అంటే మనం కొనే వేలను దాని మీద ముద్రించిండు. దాని మీద 25% రిబేట్ అంటే ఏంటంటే కన్సెషన్ అనమాట. 25% కన్సెషన్ ఇచ్చిండు, ఆఫర్లో అనమాట. 25% కన్సెషన్ ఇచ్చిండు. అప్పుడు ఆ కన్సెషన్ ఇయ్యంగా ఆయన ఎంత కమ్మిండట అంటే 3,450 రూపాయలకు అమ్మిండట. అప్పుడు కొన్న వేల ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ నేను కొన్న వేలు ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను, రాస్తున్నాను చూడండి. ఈ టాపిక్లో ఇది 15th ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్ట్ స్టెప్ ఎట్లేసుడో అట్లా చేస్తాను చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? అమ్మిన వేల 3,450 రూపాయలు. ఇప్పుడు కొన్న వేల ఎక్స్ అనుకున్నాను కదా, ఈ ఎక్స్లో 15%, ఆ మొత్తంలో 25% అయితే అమ్మిన వేలకు సమానం. ఇప్పుడు ఇచ్చిన అమ్మిన వేల రాద్దాం. ఇప్పుడు డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను చూడండి. ఏమన్నాడు? అమ్మిన వేల, కొన్న వేలలో 15% అధికంగా అన్నాడు. కొన్న వేలలో 15% అధికంగా అన్నాడు. కొన్న వేల ఏమనుకున్నాం మనం? ఎక్స్. 15% అధికంగా. 15% అధికంగా అంటే ఎంత? అంటే 100 కంటే 15% అధికంగా. అంటే మనం దాన్ని ఎట్లా రాయొచ్చు? ఇట్లా రాయొచ్చు, అవునా? మళ్ళీ ఈ మొత్తం మీద ఎంత రిబేట్ అన్నాడు? 25%, 25% రిబేటు అన్నాడు. సో కన్సెషన్ అనమాట. 25% రిబేట్ అంటే ఈ మొత్తం ప్రైస్లోకి వెళ్ళి తగ్గించినట్టే కదా, అంటే 100 కంటే తక్కువనే కదా. సో 100 కంటే తక్కువ కాబట్టి నేను ఏం వేస్తున్నానంటే 100 - 25 ఏమవుతుంది? 75/100 అవుతుంది. ఇది డైరెక్ట్ స్టెప్. ఇప్పుడు ఇచ్చిన దానిలో ఇదన్నమాట. ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది? ఇదంతా అమ్మిన వేలకి ఈక్వల్ అవుతుంది. చూడండి, ప్రాబ్లమ్ని కరెక్ట్ అర్థం చేసుకోండి. కొన్న వేల ఎక్స్లో ఒక వ్యాపారి తన కొన్న వేల కంటే 15% అధికంగా అన్నాడు. 15% అధికంగా అంటే 115 అధికం అంటే 100కు 15 యాడ్ చేయాలి. తక్కువ అంటే అందులోకి వెళ్ళి మైనస్ చేయాలి. 15% అధికంగా అన్నాడు కాబట్టి 115/100 అంటే 115/100 వేశాను. నెక్స్ట్ ఏమన్నాడు? 25% రిబేట్ అన్నాడు. రిబేట్ అంటే ఉన్న దానిలో తగ్గియడమే కదా. సో 25% రిబేట్ అన్నాడు కాబట్టి 100లోకి వెళ్ళి 25%ని మనం మైనస్ చేయాలి. మైనస్ చేస్తే అది ఇంతకు సమానం అవుతుంది, ఇంత సమానం. దీన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సింప్లిఫై చేద్దాం చూడండి. దీన్ని ఎక్స్ని ఇటు తీసుకెళ్దాం, 3,450ని ఇటు తీసుకొద్దాం. చూడండి, ఎక్స్ని ఇక్కడే ఉంచి ఇదంతా ఇటు తీసుకెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, రివర్స్ అవుతుంది. లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, మనకి ఎక్స్ ఎంతో వచ్చేస్తుంది. సింప్లిఫై చేద్దాం చూడండి. చూడండి, 25 3 75, 25 4 100. 3 టేబుల్లో ఇది పోతుందా? 3 1 3 1 3 1 3 5 15 0. ఓకేనా? ఇప్పుడు ఇవి 5 టేబుల్లో చూద్దాం. 5 2 10, 5 3 15, 5 2 10, 1 5 3 15, 5 2 0. ఓకేనా? ఇంకేమన్నా పోతాయా? 23 1 23 5. సో మిగిలింది రాయండి. 5 × 4 × 20. ఇక్కడ 5 కాదు 50. ఇక్కడ కూడా 50. ఇప్పుడు 4000. ఆప్షన్స్లో ఏముంది? 4లో ఉంది. 4లో 4000 ఉంది. థ్యాంక్ యూ.